ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాస్త్రవేత్త మరియు పోడ్కాస్టర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారతదేశం పాకిస్తాన్తో ఎన్నో సందర్భాల్లో మిత్రత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని, సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రయత్నించిందని, అయితే భారత్ ప్రయత్నాలు చేసిన ప్రతి సందర్భంలోనూ పాకిస్తాన్ మోసం చేసిందని ఆరోపించారు. ఈరోజు పాకిస్తాన్ ప్రపంచ తీవ్రవాదానికి ఒక కేంద్రంగా ఉందని, పాకిస్తాన్ తాను పన్నిన ఉచ్చులోనే పడబోతోందని, ఇప్పటికైనా పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ తీవ్రవాదం అనే ముసుగుతో భారతదేశంపై దాడి చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ఎటువంటి తావు ఉండదని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ చెప్పిన మాటలను మనం చరిత్రలోకి వెళ్ళి పరిశీలిస్తే, పాకిస్తాన్ చాలా సందర్భాల్లో నెహ్రూ పాకిస్తాన్ను నమ్మిన తర్వాత పాకిస్తాన్ కాశ్మీర్పై దాడి చేసింది. ఇప్పుడు ఉన్న పిఓకేని ఆక్రమించుకుని నెహ్రూను మోసం చేసింది. అటు తర్వాత కూడా కాశ్మీర్లో ఎన్నో అలజడులను పాకిస్తాన్ నెహ్రూ హయాంలో చేసింది. ఇంకొక యుద్ధానికి కూడా తెగింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏర్పాటైన తర్వాత జరిగిన సిమ్లా ఒడంబడికను పాకిస్తాన్ నిర్లజ్జగా ఉల్లంఘించింది. ఆ ఉల్లంఘనలో ఏ స్థాయిలో ఉన్నాయంటే, ఎందరో భారతీయ సైనికులు ఇప్పటికీ జాడలేని పరిస్థితి. లక్షలాది మంది పాకిస్తాన్ సైనికులను భారతదేశం విడిచిపెట్టినప్పటికీ ఆ రోజు కూడా పాకిస్తాన్ భారతదేశాన్ని మోసం చేసింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది. ఇక వాజ్పేయి హయాంకి వచ్చేసరికి, వాజ్పేయి లాహోర్ బస్ యాత్రను చేపట్టిన తర్వాత ఆ బస్ యాత్రలో వాజ్పేయి లాహోర్ వెళ్ళి తిరిగి వచ్చేలోగా కార్గిల్ యుద్ధానికి పాకిస్తాన్ శ్రీకారం చుట్టింది. కార్గిల్లో ఎందరో భారతీయ పోరాట యోధులు, యువకులు ప్రధానంగా తమ ప్రాణాలను బలిదానం ఇవ్వాల్సి వచ్చింది. ఎట్టకేలకు కార్గిల్ యుద్ధాన్ని పాకిస్తాన్ విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో నాటి ప్రధాని వాజ్పేయి పాకిస్తాన్ను నమ్మే పరిస్థితుల్లో లేదని స్పష్టం చేస్తూ వచ్చారు. అటు పిమ్మట మన్మోహన్ సింగ్ వచ్చిన తర్వాత పెద్దగా ఈ దిశగా ప్రయత్నాలు జరగలేదు. ఎందుకంటే అప్పటికే పాకిస్తాన్ను ప్రపంచం, భారతదేశం నమ్మడానికి సిద్ధంగా లేరు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారాన్ని చేసినప్పుడు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఆ తర్వాత నవాజ్ షరీఫ్ పుట్టినరోజుకు స్వయంగా ఆయన లాహోర్లో నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి మరీ శుభాకాంక్షలు తెలియజేసుకొని వచ్చారు. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ ఏం చేసింది అనేది మనకి తెలుసు. కాశ్మీర్లో ఇంటికి తిరిగి వస్తున్న సిఆర్పిఎఫ్ జవాన్ల మీద దాడి అత్యంత హేయంగా జరిగింది. అలానే యాత్రికుల బస్సుల మీద దాడులు చేయడం, రకరకాల ప్రయత్నాలు పాకిస్తాన్ చేసింది. అటు పిమ్మట పాకిస్తాన్ను భారతదేశం పూర్తిగా పక్కన పెట్టడం ప్రారంభించింది. ఇలా ప్రతిసారి గత 75 సంవత్సరాలు, అంటే భారత్ పాకిస్తాన్లు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ భారతదేశం స్నేహహస్తం చాచిన ప్రతిసారి పాకిస్తాన్ దానికి దాడులతోనో, యుద్ధంతోనో, ప్రతీకారేచ్ఛతోనో సమాధానమిస్తూ వచ్చింది. ఆ స్నేహాన్ని పూర్తిగా తిరస్కరిస్తూ వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్తో స్నేహం ఎలా సాధ్యమవుతుందని ఈరోజు విదేశాంగ శాఖ మంత్రే కాదు, ప్రధానమంత్రి కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు కూడా
పాకిస్తాన్ను నమ్మలేని పరిస్థితులు ఉన్నాయనేది వాస్తవం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు పాకిస్తాన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం విస్తరిస్తోందని పాకిస్తాన్లోని ఐఎస్ఐ తీవ్రవాద సంస్థ, అంటే ఐఎస్ఐని పాకిస్తాన్ గూఢాచార సంస్థ అని పిలిచేదానికన్నా పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ అనడమే సబబేమో, ఆ తీవ్రవాద సంస్థ మద్దతుతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంఘటనలు, ఆ సంఘటనలు అది అల్ ఖైదాకి సంబంధించి కానీ బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడో మనందరికీ తెలుసు. ఇలా ఈ ఐఎస్ఐ అనబడే గూఢాచారి తీవ్రవాద సంస్థ మద్దతుతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తీవ్రవాద సంఘటనలు జరుగుతున్నాయి అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఈ విషయాన్ని ప్రపంచంలోని అన్ని గూఢాచార సంస్థలు, భద్రతా సంస్థలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. అయినా కూడా పాకిస్తాన్ను ఖండించడానికి చాలా దేశాలు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా అమెరికా ఈ విషయంలో ఎందుకో ముందు వెనక ఆడుతోంది. ఈరోజు బెలూచిస్తాన్లోనూ అటు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ పష్తూన్లతోనూ పాకిస్తాన్ యుద్ధం చేయాల్సిన పరిస్థితి. నానాటికి ఆ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ సైన్యం దేశంపై తన పట్టు విడవడానికి సిద్ధంగా లేదు. రాజకీయ నాయకులు ఎలాంటి చర్యలు చేపట్టినా పాకిస్తాన్ సైన్యం అంగీకరించే పరిస్థితి లేదు. అది గతంలో మనం పాకిస్తాన్తో యుద్ధ సమయంలోనూ, కార్గిల్ యుద్ధ సమయంలోనూ, సిమ్లా ఒడంబడిక విషయంలోనూ ఇతరత్ర మనం చూసాం. పాకిస్తాన్ సైన్యం ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంతో స్నేహాన్ని అంగీకరించదు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని ప్రపంచానికి ఈరోజు ప్రధాని మరోమారు చాటి చెప్పారు. ఇప్పటికైనా పాకిస్తాన్ తన దిశను మార్చుకోకపోతే భవిష్యత్తులో పాకిస్తాన్ ప్రపంచ పటం నుండే వైదొలిగే ప్రమాదం ఏర్పడుతుంది.